ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం క్రీస్తు ప్రభు యొక్క రూపాంతర పండుగను కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు తాబోరు కొండ మీద రూపాంతరం చెందినట్టు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు రూపాంతరం చెందడం అంటే ఆయన మానవ స్వభావాన్ని విడిచిపెట్టి సంపూర్ణ దైవ స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఆయనతో పాటు తన ముగ్గురు శిష్యులు కూడా అక్కడ ఉంటారు. యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు మోషే, ఏలియాలు కూడా ప్రభువుతో సంభాషించడానికి అక్కడికి వస్తూ ఉన్నారు. ఆ ప్రభువు యొక్క తేజస్సు ఎంతో మహిమగలం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన వస్త్రాలు వెలుగు వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. అక్కడ క్రీస్తు ప్రభు సంపూర్ణ దైవత్వాన్ని కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి అక్కడ శిష్యులు గుర్తిస్తూ ఉన్నారు. ప్రభు ద్వారానే ఈ లోకం రక్షించబడుతుందని చెప్పి అక్కడ ఏలియా ప్రవక్త, మోషే ప్రవక్త ప్రభువుతో సంభాషించడానికి అక్కడికి వచ్చి ఉన్నారు. ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా తమ కంటే క్రీస్తు ప్రభువే గొప్పవాడని, ఈ లోక రక్షకుడు క్రీస్తు ప్రభువే అని చెప్పడానికి వారిద్దరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈరోజు మనం ఈ పండుగ ద్వారా మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, మన జీవితంలో కూడా పాప స్వభావాన్ని వదిలిపెట్టి మనం రూపాంతరం చెంది క్రీస్తు ప్రభువు వలె మారాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి అశుద్ధంను, అపవిత్రతను, పాపాన్ని వదిలిపెట్టి క్రీస్తు ప్రభు వెంబడించినట్లయితే, క్రీస్తు అంటుపెట్టుకుని జీవించినట్లయితే క్రీస్తు వలె మనము కూడా రూపాంతరం చెందుతామని ప్రభు ఈరోజు మనకి సందేశం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.